ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఆత్మఫలాలలో ఒకటి దీర్ఘశాంతము. దేవుడు తన బిడ్డలు ఫలించాలి అని కోరుకుంటున్న వాటిలో దీర్ఘశాంతము ఒకటి. దీర్ఘశాంతము అనేది ఒక చక్కని సుగుణము. ఒక వ్యక్తికి దేవుని దృష్టిలో అందమైన ఆభరణము. సుబుద్ధి గలవాడు ఎదుటివారి తప్పులను క్షమించగలుగుతాడు. వీరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనే ఆలోచన చేయడు. చేతనైతే సరిచేయగలుగుతాడు, లేదంటే విడిచిపెడతాడు. మనస్ఫూర్తిగా క్షమించి దేవునికి అప్పగించగలుగుతారు. ఈ లోకము నేర్పిన సుబుద్ధి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎదుటివారిని నోరు విప్పి ఏమీ అనరు, కానీ ఎదుటి వ్యక్తి మీద వారికి ఎటువంటి అవగాహన ఉన్నదో, ఎటువంటి అభిప్రాయం ఉన్నదో ఆ అభిప్రాయాన్ని బట్టి ఎదుటివారిలో ప్రతీదీ గమనించి అందులో ఎన్ని రకాల తప్పులు ఎంచగలిగితే అన్ని రకాలుగా తప్పులు ఎంచి వాటిని ఏ సమయంలో ఎవరికి ఏ విధంగా చెప్పి ఉసిగొలిపి వేడుక చూస్తారు. నోరు విప్పి మాట్లాడరు, కానీ వారు వెనకుండి నడిపిస్తారు. మేము అస్సలు నోరు విప్పి మాట్లాడమండి అని ఎదుటి వారిని మోసం చేస్తూ వారిని వారే మోసం చేసుకుంటారు. అది దేవుని దృష్టిలో సుబుద్ధి కాదు. సుబుద్ధి అనేది కోపాన్ని చల్లారుస్తుంది, శత్రువుని సైతము క్షమిస్తుంది. మనస్సులో పెట్టుకొనక, కక్ష తీర్చుకునే ప్రయత్నాలు చేయక, చేతనైతే సహాయము చేయగలుగుతుంది. దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించగలుగుతుంది. దేవునికి ఎంతో ఇష్టమైన గుణాలలో ఒకటి సుబుద్ధి. సుగుణము అనేది ఒక్క నోటి మాటలోనే కాదండి. నీవు ఆలోచించే ఆలోచన, నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరుతెన్నులు అన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు పైరూపము చూడడు. నీ హృదయము దేవుని ఎదుట ఎలాగూ ఉన్నదో ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో. ప్రార్థన. దేవా, ఈ వాక్యము వినుచున్న నీ ప్రియులు మంచి గుణము కలిగి, శత్రువును సైతము క్షమించగలిగి, శత్రువు వేసే ఉచ్చులో పడకుండా నీ నామమునకు ఘనత తెచ్చేవారుగా, నీ గుణమును ధరించుకున్నవారిగా, క్రీస్తు రూపులోనికి మారువారిగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.